కొంత సొంత భూమి మరికొంత ప్రభుత్వ భూమి వెలిసి ఒక భారీ వెంచర్. ఇది ప్రస్తుతం నగరంలో బడా బిల్డర్ల ట్రెండ్. ప్రభుత్వ భూమిలో ప్రశాంతంగా పాగా వేయడం, ఆపై అధికారులను మెయింటైన్ చేయడం. పెద్ద పెద్ద బిల్డర్లంతా ఇప్పుడు ఈ ఫార్ములానే పాటిస్తున్నారు. సాధారణ బిల్డర్లు తప్పు చేస్తే గుర్తుకొచ్చే రూల్స్ బడా బిల్డర్లు చేస్తే మాత్రం మనం బరంపురం అంటున్నారు అధికారులు. నగరంలో ఒక బడా బిల్డర్ సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు. ఇందుకే ఆ బడా బిల్డర్ ఎవరు, ఎక్కడ చేస్తున్నారు? వాట్స్ ది స్టోరీ? రోజు రోజుకి రియల్ ఎస్టేట్ మోసాలు పెరిగిపోతుంటే సమిద్ధలుగా మారిపోతున్నారు కొనుగోలుదారులు. దుండిగల్లోని గాగిల్లాపూర్లో ప్రణీత్ లీలలు తెలిస్తే షాక్ అవుతారు. ప్రణీత్ ఆగడాలపై హెచ్ఎంటీవీ ఫోకస్ చేయగా విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. దుండిగల్ మున్సిపల్ పరిధిలో గాగిల్లాపూర్ వద్ద ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పేరిట విల్లాల నిర్మాణం చేస్తున్నారు. గాగిల్లాపూర్ గ్రామం దుండిగల్ మండలంలో సర్వే నంబర్ 201 నుంచి 208 212P హెచ్ఎండిఏ అనుమతులతో 70 ఎకరాల్లో 800 విల్లాల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న అసలు ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. సర్వే నంబర్ 214లో ప్రభుత్వ భూమి ఉంది. ఆ స్థలంపై కన్నేసిన ప్రణీత్ గ్రూప్ తమ ఎంట్రన్స్ వైపు నుంచి చెరువు నాలా వరకు దాదాపు 2 ఎకరాలు ఆక్రమించుకుంది. రెవెన్యూ స్కెచ్ ప్లాన్ లో ఇది క్లియర్ గా కనిపిస్తోంది. ఆక్రమించుకున్న స్థలం నుంచి ప్రాజెక్టులోకి అప్రోచ్ రోడ్డుగా వేసుకున్నారు. విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణానికి రోడ్డుగా వాడుకుంటున్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణం ఉండటంతో ఇందుకు అంగీకరించని ఒక అధికారిపై తనకున్న పలుకుబడితో బదిలీ వేటు వేయించారు ఈ బడా బిల్డర్. హెచ్ఎండిఏ ప్రాథమిక అనుమతుల ఆధారంగా ఈ ప్రాజెక్టు మధ్యలో ఎండీ ఉస్మాన్ కుంట ఉంది. ఈ కుంట విస్తీర్ణం 6.816 ఎకరాల్లో ఉంది. ప్రాజెక్టు మధ్యలో చెరువు ఉన్నందున ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారు. అదేవిధంగా చెరువును దత్తత కూడా తీసుకుంది ప్రణీత్ గ్రూప్. దత్తత పేరుతో దర్జాగా చెరువులోని 7 మీటర్లు పూడ్చివేశారు. బఫర్ జోన్లో విల్లాల నిర్మాణం చేయటం మ్యాప్లలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చెరువు బఫర్ జోన్లో చేపట్టిన ఆ 8 విల్లాల నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుంటున్నాయి. అంతేకాకుండా 2 నాలల్లో ఒక నాల ఆక్రమణకు గురైంది. మరొక నాల ఇష్టారాజ్యంగా మార్చుకుని నిర్మాణ పనులు చేయటం, బఫర్ జోన్లో రోడ్ల నిర్మాణం, షెడ్ల నిర్మాణం, విల్లాస్ నిర్మాణం చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఏకంగా ఒక అడుగు ముందుకేసి ఆ చెరువు పేరు మార్చి వాళ్ల పేరు పెట్టుకున్నారంటే ఎంత బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు. దీనిపై పోరాటం చేస్తున్న వారు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఒక మోసంగా మారుతుంది. బడా సంస్థలు అయితే చాలా సులభంగా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్నారు. సో అలాంటి ప్లేస్కే మనం వచ్చాం. ఇది గాగిల్పూర్ అంటే దుండిగల్ ఏదైతే గండి మైసమ్మ ఉంటుందో ఆ ప్రధాన ప్రాంతానికి సంబంధించిన ఇదంతా కూడా ఒకసారి విల్లాస్ మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో అన్ని విల్లాస్ కావు, కొంతమేర ఇందులో ప్రభుత్వ భూమిని అయితే కబ్జా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక చెరువు ఉండేది, ఆ చెరువును కూడా వీళ్ళు తమ చెరువులాగా భావించి వాళ్ళ పేరే పెట్టుకుని వాళ్ళే చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కానీ అన్నీ కూడా సతీష్ గారు ఉన్నారు, ఆయన అడిగి మొదటగా తెలుసుకుంది. ఏంటి సార్, ప్రధానంగా మొత్తం ఈ ఏదైతే ఈ విల్లాలకు సంబంధించిన ఎంత ప్రభుత్వ భూమి కబ్జా అయింది, ఇక్కడ చెరువు పరిస్థితి కూడా చాలా దారుణంగా కనిపిస్తుంది, వాళ్ళ సొంత చెరువులాగా మార్చుకోవడం కూడా జరిగింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఈ వెంచర్ ఏదైతుందో ఇది గాగిల్లాపూర్ సర్వే నెంబర్ 201, 202, 203, 204, 206, 207, 2012 ఈ వెంకట ప్రణీత్ గ్రోవ్ అనే ఒక వెంచరు వీళ్ళు 2022లో వీళ్ళకి హెచ్ఎండి అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చి అంతేవిధంగా ఏదైతే ఇది ఎండి ఉస్మాన్కు ఉంటుంది 6 ఎకరాల చెరువు. ఆ చెరువును కూడా వాళ్ళే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేటీఆర్తోని ప్రణీత్ వాళ్ళకున్న అవినాభావ సంబంధమో మరి ఏందో అది అభిమానం ఏంటో తెలియదు, కానీ చెరువు కూడా ప్రణీత్ గ్రూప్కే దత్తత ఇచ్చిల్లట. మొత్తం కూడా ఎఫ్టీఎల్ 6 మీటర్లు పూడ్చుకొని ఈరోజు చెరువును ఊడ్చి అభివృద్ధి పేరుతో ఎక్కడన్నా ఉన్న ఎఫ్టీఎల్ కాపాడతారు, కానీ 6 మీటర్లు ఎఫ్టీఎల్ ఊడ్చి చెరువును అభివృద్ధి అనే పేరుతో చేసిళ్ళు. ఇప్పుడు చూస్తే చివరికి కన్స్ట్రక్షన్స్ 9 విల్లాలు బఫర్లో వస్తున్నాయి. ఈ విధంగా చెరువుని ఎండి ఉస్మాన్ కుంట అని ఏదైతే అఫీషియల్ రికార్డు ఉందో దాన్ని మార్చేసి ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ లేక్ అని పెట్టుకున్నారు. ఎఫ్టీఎల్ 6 మీటర్లు పూడ్చుకున్నారు. బఫర్ జోన్లో 9 విల్లాలు వస్తున్నాయి. ఈ విధంగా చెరువును కబ్జా పట్టిన ప్రణీత్ గ్రూప్పై 2022 నుండి 2025 వరకు గతంలో స్థానికులు కూడా ఫిర్యాదు చేసిన
మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలు జరిగినాయి, చెరువులకు కబ్జా చేసిళ్ళు, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకవైపు రేవంత్ రెడ్డి చెరువులను కాపాడుతామని హైడ్రా ఏర్పాటు చేసిన, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా స్థానికులు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పుడు చర్యలు తీసుకోలేదు. కాబట్టి బరితెగించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో విల్లాలు నిర్మాణిస్తున్నారు. ఈ విధంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఏ విధంగా ఈరోజు ఆక్రమించుకొని చెరువును మింగడం కాకుండా 2 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని రోడ్డు వేసుకొని 15 విల్లాలు నిర్మించుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సర్వే చేయించిన అధికారులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ దాకా కూడా అందరికీ తెలుసు విషయం. రెవెన్యూ వాళ్ళకు తెలుసు, ఇరిగేషన్ వాళ్ళకు తెలుసు, మున్సిపల్ వాళ్ళకు తెలుసు. కానీ అధికారులంతా దాచిపెట్టి ఒక బడా వెంచర్కి ఈ విధంగా ప్రభుత్వ భూమిని 2 ఎకరాలు చెరువును దారాదత్తం చేస్తున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే ఉందంటుంది. లేదంటే అధికారులపైన చర్య తీసుకోండి. ఈ కలెక్టర్లకు అందరు పవర్స్ ఇచ్చినప్పుడు వేరే వెంచర్ల దగ్గరనేమో వీళ్ళకు రాయడానికి పవర్స్ వస్తున్నాయి. కానీ ఏదైతే ప్రణీత్ గ్రోవ్ అనే వెంచర్ మీద మరి మన పవర్ లేదా, మరి అతను ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసర్లో ఏమన్నా ఆయన ఏమన్నా పెద్ద అధికారం ఉందా, లేకుంటే మరి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమైనా పెద్ద పదవి ఏమైనా ఉందా ఆయనకు? ఈయన అనగానే ఎక్కడ పోరు. ఇక్కడ చూడండి, ఈ ఏదైతే ప్రణీత్ గ్రోవ్ చెరువు చూడు వాళ్ళ సొంత ఇల్లు పేరు పెట్టుకుంటాడు. గవర్నమెంట్ ల్యాండ్ గరీబు ప్రజలకు ఇవ్వాలి, ఇలాంటి డబుల్ బెడ్రూమ్లకు ఇవ్వాలి. కానీ ఈ ఏదైతే ప్రణీత్ అనేటైనా ఒక 50 గదాల ఇల్లు లేనైనా అతనికి ఇవ్వడానికి అతను కోట్లాది రూపాయలు పెట్టి డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తే మరి బీద ప్రజలకు ఇవ్వండి అదే జాగా. మేము ముఖ్యంగా చెప్తున్నాం, మేము ఇది ఇప్పటి వరకు మేము రేవంత్ రెడ్డి దృష్టికి పోలేదని మేము అనుకుంటున్నాం. మరి చాలామంది అన్ని పార్టీ నాయకులు కూడా చెప్తున్నాం, ఇది ఒక పార్టీ కాదు, ప్రతి పార్టీ వాళ్ళు ఒకసారి చూడండి. మనం తెలంగాణ రాష్ట్రం ఎట్లా తెచ్చుకున్నామో మన రాష్ట్రంలో ఉన్న భూమిని వేరేటోడు అన్యాయంగా కబ్జా చేసి అదే భూమి తీసి బీద ప్రజలకు పంచిపిద్దాం. మన ఇంకా లోకల్ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ మీరు తక్షణమే ఇలాంటి 2-3 ఎకరాల భూమి పేదల ప్రజలకైతే వస్తే మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇటువంటి బిల్డర్లకు ఇచ్చే బదులు బీద ప్రజలకు ఇవ్వండి. బీద ప్రజలు ఇస్తే వాళ్ళు కనీసము ఈరోజు రోడ్ల పంట ఒక్కొక్కరు ఇల్లు లేక బాధపడుతున్నారు. వాళ్ళకి ఇచ్చినట్టయితే మిమ్మల్ని దేవుళ్ళు లేక పూజిస్తారు. ఖచ్చితంగా 2 ఎకరాల ప్రభుత్వ భూమి. మోరోవర్ ఇక్కడ ఓఆర్ఆర్ ఏదైతే ఉంటుందో ఓఆర్ఆర్కి దగ్గరగా ఉండడంతో రేట్లు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని కూడా వీళ్ళంతా కూడా 2 ఎకరాల భూమిని అయితే కబ్జా అయితే చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వ భూమిని కాపాడడంతో పాటు చెరువును కూడా ఖచ్చితంగా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది వీళ్ళంతా స్థానికులు అయితే ఫైట్ చేస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటారు వీళ్ళంతా, ప్రభుత్వం కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనేది వెయిట్ చేద్దాం. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కేహెచ్ఎం టీవీ గాగిలాపూర్ దగ్గర నుంచి. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయటమే కాకుండా చెరువు సరిహద్దులు మార్చేసిన ప్రణీత్ గ్రూపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రభుత్వ భూమిని కోల్పోవడంతో పాటు 6 ఎకరాల చెరువు కూడా ప్రణీత్ సొంతమయ్యే ప్రమాదం కనిపిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.